నెల 19వ తేదీ నుండి జనవరి 28వ తేదీ వరకు సంగీత విద్వత్ సభ ఆధ్వర్యంలో 76వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో సంగీత విద్వత్ సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 76వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ అధ్యక్షత వహించగా జేఎన్టీయూ డైరెక్టర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో లతాంగి సిస్టర్స్ అర్చన సమన్విలు గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వయలిన్పై బసవరాజు రాఘవేంద్రరావు, మృదంగంపై అంబూరు పద్మనాభన్, ఘటంపై కెవి వెంకట సుబ్రహ్మణ్యం సహకరించారు. అర్చన సమన్వయ గాత్ర కచేరీ ఆద్యంతం వీరు వసంత రాగంలో సీతమ్మ మాయమ్మ, బలహరి రాగంలో దొరకున, బృందావన సారంగ రాగంలో రగగపుర విహార కీర్తనలు గానం చేశారు. ఈ కార్యక్రమంలో వక్కలంక రామకృష్ణ, ఎం భారతలక్ష్మి, ఆలపాటి లక్ష్మీ సుభద్ర, అయ్యగారి వెంకటేష్, మంతన కృష్ణంరాజు, నల్లమిల్లి మణిబాబు, చావలి సూర్యకుమారి, పెద్ద సంఖ్యలో సంగీతాభిమానులు, రసజ్ఞులు పాల్గొన్నారు. చాలా సంవత్సరాలు హెబ్బర్ గారి వద్ద నేర్చుకున్న తర్వాత వారు మద్రాసుకి వెళ్ళి ఎన్ రవికిరణ్ గారు, చిత్రవీణ రవికిరణ్ గారి వద్ద అభ్యాసం చేసి ఇప్పటి వరకు అనేక సభల్లో వారి యొక్క కచేరీ ఇవ్వడం, దేశ విదేశాలు తిరిగి వారు మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే 101 కంపోజిషన్స్ కర్ణాటక దాసాస్ రాసినటువంటి కంపోజిషన్స్ వారు రికార్డ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇలాంటి అర్చన సమన్వయాన్ని మీరు కర్దార్థంతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను.